దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండగా కలగలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు సమయంలో మరి దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆదియందు అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు ఆ రోజులో సృజించాడు. అందుకే వాక్యం రాయబడింది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆమేన్. కాబట్టి వాక్యమై ఉన్న దేవుని నమ్మితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మరి వాక్యమైన దేవుడు మన జీవితాల్లో వాక్యము ద్వారా అద్భుతాన్ని దేవుడు జరిగించునుగాక. తన వాక్కు ద్వారా సృష్టిని కలగజేశాడు. వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. చీకటిని వెలుగును వేరు చేశాడు. అలాగున మన జీవితాన్ని కూడా దేవుడు లోకం నుండి పాపం నుండి వేరు చేయటానికి ఆ కలువరి శిలువలో యేసయ్య మన కొరకు మరణించాడు. ఆ దేవుని రక్తము చేత మన పాపములంతా కడిగి వేసుకుందాం. నిత్య రాజ్యానికి వారసులుగా దేవుడు మమ్మల్ని, మన జీవితాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.